హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ రాగి ఇడ్లీ. ముందుగా ఒక గిన్నెలో కప్పున్నర రాగి పిండిని వేసుకోవాలి. మరొక గిన్నెలో 1 కప్పు మినపగుళ్ళు, అరకప్పు బియ్యం, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, మరొక గిన్నెలో 1/2 కప్ అటుకులు వేసి వీటన్నిటిలో వాటర్ని యాడ్ చేసి 4 గంటలు నానబెట్టుకోవాలి. మొత్తం అన్నీ నానిన తర్వాత 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న మినపప్పు, అటుకులు మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయిన తరువాత ఒక పాత్రలోకి తీసుకుని గ్రైండ్ చేసుకున్న మినప్పిండిలో రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు సాయంత్రం చేసి తర్వాత రోజు పొద్దున్నే ఇడ్లీలుగా వేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీలుగా వేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ వద్దు అనుకుంటే వెన్న లేదా నెయ్యి అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు ముందు రోజు గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఇడ్లీ ప్లేట్లో కొంచెం కొంచెంగా వేసుకుని ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఇడ్లీ ప్లేట్స్ని అందులో పెట్టుకోవాలి. మూత పెట్టి ఆ పాత్రని స్టవ్ పైన పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు, పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. అంతే, రాగి ఇడ్లీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.